నమస్కారः. అష్టాధ్యాయి జగన్మాత అమరకోశో జగత్పిత అనే వాక్యం మనం వినుంటాం. సంస్కృత వ్యాకరణాన్ని చదవాలంటే అమరకోశ గ్రంథము చదవడం, అలాగే పాణిని అష్టాధ్యాయి గ్రంథం చదవడం కూడా అంతే అవసరం. పాణిని మహర్షి ఆయన 8 అధ్యాయాలు, ప్రతి అధ్యాయం 4 పాదాలతో సంపూర్ణ వైదిక లౌకిక వ్యాకరణ నియమాలను 4000 సూత్రాలలో రచించారు. ఆ గ్రంథం పేరే అష్టాధ్యాయి. పుష్పా దీక్షిత్ గారి చేత సంపాదింపబడినటువంటి అష్టాధ్యాయి సూత్రపాఠం అనేటువంటి గ్రంథము. దీనిలో ముందర విషయసూచి, ఆ తర్వాత 8 అధ్యాయాలు, ప్రతి అధ్యాయం 4 పాదాలతో 4000 సూత్రాల క్రమము, సంఖ్యానిర్దేశము, ఆ తర్వాత అకారాది క్రమములో సూత్రాల యొక్క క్రమం చెప్పబడింది. అంటే అష్టాధ్యాయి క్రమంలో గ్రంథం చదవాలనుకున్న వారికి అష్టాధ్యాయి ఉంది. సూత్రం తెలిసి ఆ సూత్ర సంఖ్యను అది ఏ అధ్యాయంలో ఉంది, ఏ పాదంలో ఉంది తెలుసుకోవాలనుకున్న వారికి అకారాది సూత్రక్రమం కూడా ఉపయోగపడుతుంది. ఈ గ్రంథం చదవాలనుకున్నా, కొనాలనుకున్నా samskritabharati.in అనే వెబ్సైట్లో స్వాగతం. భరత భువి పరిలసిత కావ్య మనోజ్ఞ భాషా సంస్కృతం.